ఆటల్లో మెలకువలు నేర్పి చాకుల్లా తయారు చేయాల్సిన కోచ్ దారి తప్పాడు. వంకర బుద్ధితో తింగర వేషాలు వేశాడు. లొంగకపోతే చివరకు బెదిరించాడు. విషయం బయటకు రావడంతో వెయిట్ లిఫ్టింగ్ కోచ్ పరువు బజార్న పడ్డమే కాదు, నలుగురిలో వెయిట్ కూడా తగ్గిపోయింది. ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. క్రీడాకారిణుల పట్ల అథ్లెటిక్ కోచ్ వినాయక ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం బయటకొచ్చింది. ఏలూరు స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులను కోచ్ ఇబ్బంది పెడుతున్నాడని కంప్లైంట్ అందింది. దీంతో సాయి నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నతాధికారులు రహస్య విచారణ చేపట్టారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అయితే వినాయక ప్రసాద్ వెర్రి వేషాలు నిజమేనని ఎంక్వైరీలో తేలింది. ఏలూరు సాయిలోని వెయిట్ లిఫ్టింగ్లో మొత్తం 45 మంది శిక్షణ పొందుతున్నారు. వీరంతా అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా కోచ్ వినాయక ప్రసాద్ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్నది ప్రధాన ఆరోపణ. అదే విషయాన్ని బెంగళూరు నుంచి వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో కోచ్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. క్రీడాకారిణుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని అటు పోలీసులు ఇటు సాయి సిబ్బందితో పాటు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు విచారణ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. అయితే వేధింపులకు పాల్పడిన కోచ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రీడాకారిణులకు రక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.